స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ఏపీలోని పలు వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్ర వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఐఐటి ఖరగ్పూర్ లో గణిత శాస్త్ర ఆచార్యునిగా పనిచేస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ను నియమించారు. ప్రస్తుతం ప్రసాద్ వరంగల్ నీట్ లో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇక యోగి వేమన వర్సిటీకి వీసీగా ప్రొఫెసర్ పి ప్రకాష్ బాబును నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన హెచ్సియు స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో బయోటెక్నాలజీలో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వీరంతా 3 ఏళ్ల పాటు ఆయా వర్సిటీలకు వీసీగా కొనసాగనున్నారు. రేపు మేము అధికారంలోకి వస్తాం. టీడీపీ నేతలకు సెల్యూట్ కొట్టి వారు చెప్పినట్లు చేసిన అధికారులను అటువంటి నాయకులను వదిలిపెట్టం అంటూ జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైల్లో ఈ రోజు ఉదయం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలిశారు. ఆయనతో జగన్ ములాఖాత్ అయ్యారు. అనంతరం ఆయన జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు టోపీపై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టండి, టీడీపీ నేతలకు కాదన్నారు. వారు చెప్పినట్లు చేసి అన్యాయం చేస్తే బాగోదన్నారు. అన్యాయం చేసిన ఈ అధికారులు నాయకులందరినీ బట్టలు ఊడదీసి నిలబెడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రిటైర్ అయిన సప్త సముద్రాలు అవతల ఉన్నా తీసుకొస్తామన్నారు. ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు వంశీని టార్గెట్ చేశాడని వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ రోజు ఆయన విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనకు వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేశారని ఆరోపించారు. అందుకే కేసును రీఓపెన్ చేశారని అన్నారు. ఈ కేసులో వంశీని 71వ నిందితుడిగా చేర్చాలని అన్నారు. కూటమి నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. జగన్ వెంట వంశీ భార్య పంకజశ్రీ, వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఉన్నారు. జగన్ రాకతో జైలు ప్రాంగణం వద్ద కోలాహలంగా మారింది.
అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు ముందర జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. మున్సిపల్ ఎన్నికల్లో అనైతిక గెలుపు కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి అరాచకాలపై పోరాటం చేస్తామని, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ చూపిన మార్గంలోనే తిప్పి కొడతామని నర్సరావుపేటలో మీడియాతో మాట్లాడిన కాసు మహేష్ రెడ్డి. మంత్రి అయిపోడు లేదు, చంద్రబాబు నాయుడు గారు ఏం దిగిపోడు. కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికని జరిపిస్తుంది, విలువలు పాటించిద్దా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి బెదిరించి కౌన్సిలర్స్ మీద దాడులు చేసి పోలీసుల చేత కిడ్నాప్ చేయించి చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాపం ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇళ్లు కట్టుకుంటుంటే ఆ ఇళ్లను కూడా కూల్చేశారు. నిన్న ఆ వీడియో అంతా వైరల్ అయింది, అందరు చూశారు. దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు. అంత సన్నకారు పాపం ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి. రోజు రెక్కాడితే రొక్కాడిని వ్యక్తులు వీళ్ళు. కూలి మీద ఆధారపడి వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు. వాళ్ళని బెదిరించి వాళ్ళేంటి స్వయానా చైర్మన్, అక్కడ చైర్మన్ సుబ్బారావు గారినే నీ ఫ్యాక్టరీకి తాళం వేస్తాం, నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు. పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదు మొన్న దాదాపు 8-9 మున్సిపాలిటీలో. అవసరమా ఇది? దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు. ఎంత దూరం అన్నా తెలుగుదేశం వాళ్ళు మెషినరీని, పోలీసుల్ని, లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి, ఇది ఈరోజు నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారిపోవు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యానికే ఆపద తీసుకొస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం.
ఒక్కడే కాదు, నిన్న మీరు దెందులూరు చూసి గుంటూరులోని శ్రీరామ నవమి శోభయాత్ర శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీన అష్టమ శ్రీరామ నవమి నిర్వహిస్తున్నట్లు సమితి సభ్యులు వెల్లడించారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం దేవస్థానంలో శోభయాత్ర పాస్టర్లను సమితి సభ్యులు ప్రారంభించారు. యాత్రను నగర ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేటర్ వరప్రసాద్, సత్యనారాయణ, లోకేష్ గుప్తా, వేణుగోపాల్, ఫణీంద్ర, బ్రహ్మారెడ్డి, రాజేష్, లక్ష్మి పాల్గొన్నారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. మున్సిపాలిటీ ఎన్నికల్లో వైస్ చైర్మన్ స్థానం కోసం అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువన ఖూనీ చేసి వైఎస్ఆర్సీపీ సభ్యులపై దాడులు దౌర్జన్యాలతో తమ వైపునకు తిప్పుకుంటుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆక్షేపించారు. భవిష్యత్తులో ఇదే రిపీట్ అవుతుందన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని, చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలతోనే రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. సంఖ్యాబలం లేకపోయినా కక్కిన కూటి కోసం ఆశపడి వైఎస్ఆర్సీపీ సభ్యులతో గెలిచినంత మాత్రాన చంద్రబాబు సాధించేది ఏమీ ఉండదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సుధాకర్ బాబు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తెలుగుదేశం పార్టీ 0. కానీ తునిని వాళ్ళ చేతుల్లో తీసుకోవటం కోసం ఫిబ్రవరి 3నే జరగాల్సిన ఎన్నికలు, అప్పుడే కిడ్నాప్ల పర్వం, కౌన్సిలర్ల మీద కేసులు పెట్టిన ఉదంతాలు, కౌన్సిలర్లను అక్రమంగా జైలు పాలు చేయటం, ఇళ్ల మీద దాడి చేయటం లాంటి సంఘటనలను జరగడంతో మళ్ళీ ఫిబ్రవరి 4వ తారీఖు జరుపుదామని ప్రయత్నాలు జరిగాయి. అదే సీన్ రిపీట్ అయింది ఫిబ్రవరి 4 కూడా. సోద్యం చూస్తున్న పోలీసులు, అంటే ఫిబ్రవరి 3 వాయిదా పడినప్పుడు 4వ తారీఖు నిర్వహించాలని ఎన్నికల బాధ్యులు అనుకున్నప్పుడు 4వ తారీఖు సంపూర్ణంగా పోలీసు వ్యవస్థ పనిచేసి ఉంటే ఫిబ్రవరి 4న ఎన్నికలు జరిగింది. పోనీ వాళ్ళకి బలం ఉందా అంటే తునిలో ఒక్క సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గలేదు. ఒక్క సభ్యుడు కూడా నెగ్గని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ పోస్టుకు పోటీ పడటంలో ఏమన్నా అర్థం ఉందా? పోయినసారి మేము ఇదే వేదిక మీద నా ప్రెస్ మీట్లలో మేము అడిగాము, వైస్ చైర్మన్ మీరు చేజిక్కించుకోవడం ద్వారా జరిగే లాభం ఏంటని అడిగాము. చైర్మన్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చైర్మన్ పొజిషన్లో ఉండినప్పుడు మీకు జరిగే లాభం ఏంటో మాకు ఎప్పటికీ అర్థం కావట్లా. ఈ వారం రోజులు మభ్యపెట్టి భయపెట్టి 9 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తెలుగుదేశం పార్టీ లాక్కొని ఇంకా 19 మంది వైఎస్ఆర్సీపీ చేతులు. గుంటూరు నగరంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనుల నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తదుపరి నిర్మాణ పనులు చేయడం, నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారుల పర్యవేక్షణ లోపం తదితర అంశాలపై నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా బోబిలేసు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇక సదరు అపార్ట్మెంట్ కు పూర్తి స్థాయి అధికారిక అనుమతులు లేవని, కమిటీ నివేదిక మేరకు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. షార్ట్ ఫాల్స్ గా నోటీస్ చేయటం, లేకపోతే సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ సరిగా లేవని, ఏది ఏమైనా కూడా 2015 వాళ్ళు ఈ యాజమాన్యం, ఈ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ సంబంధించిన యాజమాన్యం 2015 ఫిబ్రవరి 13న G+4కి వాళ్ళు అప్లై చేశారు పర్మిషన్. అంటే ఆ రోజు ఆన్లైన్ సిస్టమ్ లేదు. తర్వాత దాన్ని 11/3/2015 నాడు ఇది ఇలాంటి షార్ట్ ఫాల్స్ మేము నోటీస్ చేశాము,
ఆ షార్ట్ వాల్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఫైనల్గా అప్రూవల్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి షార్ట్ వాల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ షార్ట్ వాల్లో మేజర్ ఐటమ్ రైల్వే ఎన్ఓసి కూడా ఉంది. సో ఆ ఫర్ము ఏం చేశారంటే షార్ట్ ఫాల్స్ నోటీస్ చేశారు. నోటీస్ చేసిన తర్వాత రైల్వే ఎన్ఓసి కూడా దానిలో స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఎనీహౌ G+5 G+4కి మాన్యువల్గా అది మన పర్మిషన్ ఇవ్వడం జరిగింది మాన్యువల్గా అప్పటి. అయితే మళ్ళా జూన్లో వీళ్ళు రివైజ్డ్ G+14కి 2015 జూన్లో G+14కి మళ్ళీ రివైజ్డ్ అప్లికేషన్ దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత దీనిలో కూడా ఆగస్టులో మళ్ళా కొన్ని షార్ట్ ఫాల్స్ నోటీస్ చేసి వాళ్ళకి షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది, G+14 చేయాలండి. అయితే మనకి రైల్వే ఎన్ఓసి ఏదైతే మార్చిలో చెప్పినటువంటి షార్ట్ ఫాల్ లిస్టులో రైల్వే ఎన్ఓసి లేదన్నారు. ఆ రైల్వే ఎన్ఓసి కాస్త 2015 నవంబర్లో ఇచ్చారు. ఏమని ఇచ్చారు? G+4కి ఇచ్చారు. ఈ G+4కి రైల్వే ఎన్ఓసి వచ్చినప్పుడు అప్పటికే వీళ్ళు G+14కి రివైజన్కి అప్లై చేస్తున్నారు. ఇక తర్వాత ఈ షార్ట్ ఫాల్స్ అడగటం, అక్కడ షార్ట్ ఫాల్స్ సబ్మిట్ చేయలేకపోవటం ఇదంతా నడుస్తూ వచ్చే క్రమంలో 2017లో ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ దే హ్యావ్ అప్లైడ్ విత్ రివైజ్డ్ ప్లాన్. సో అది కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ దానిలో కూడా షార్ట్ ఫాల్స్ ఉంటే షార్ట్ ఫాల్స్ సబ్మిట్ చేయమని చెప్పేసి జిఎంసీ నుంచి వాళ్ళని అడగటం జరిగింది. ఈ షార్ట్ ఫాల్స్ నోటీస్ చేసే ప్రతిసారి కూడా ఏదైతే రైల్వే ఎన్ఓసి G+4కి ఇచ్చారో అది మాత్రమే సబ్మిట్ చేసుకుంటూ వచ్చారు. G+4కి ఏదైతే సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారో అది మాత్రమే సబ్మిట్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే G+4 ఉండేటటువంటి షార్ట్